నిజమేగా. జాబ్ వచ్చాక మీ ఇంట్లో వచ్చి మమ్మీ డాడీలకి మన ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసేసుకుంటాను. మన చిన్న స్నేహం ప్రేమగా మారింది. ఒక్క దగ్గర కలిసి చదువుకున్నాం. నేను జాబ్ చేస్తున్నాను, నువ్వెందుకు అడ్జస్ట్ జాబ్ చేస్తలేవు? నేను చదువుకున్న చదువుకి ఉద్యోగం దొరకడం లేదుగా. నాకు ఉద్యోగం అంటూ వస్తే లైఫ్ మొత్తం సెటిల్ కావాలి, నేను జీవితాంతం హ్యాపీగా చూసుకోవాలనేది నాకు. ఓకే బాబా, నీకు నచ్చిన జాబ్ నువ్వు చేసుకో, జీవితాంతం చేతి మాత్రం వీడకు. త్వరలోనే నీ సొంతం అవుతా. అమ్మా నాన్నని ఎలా ఒప్పించాలో అర్థం కావచ్చు. నీకు జాబ్ వచ్చాక ఎలా అయినా నువ్వే అమ్మని ఒప్పించు. ఒకవేళ ఒప్పుకోతుంది కాబట్టి నేను చాలా బాధగా పంపించాను. వాళ్ళని కావాలని మీరు వాళ్ళు అమ్మాయి మా కమిట్మెంట్ మేము వదిలేస్తాం. అబ్బా ఏం సుఖం దొరికేది అలా అలసిపోయినాం. రోజు ఎంత బాగుంటావా అబ్బా, రోజు ఇలాంటి జంట ఒక్క దొక్క చాలా మనకు సుఖమే సుఖమే. ఒకసారి మంచి పోయి ఫుడ్ దావా भैया ले भैया ले भैया 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 ले 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 मना ले हाँ हाँ జగేంద్ర పీడకాలం అనుకోకపోయా. ఇప్పుడు మన పోలీసులకు చెప్పలేము, మన బంధువులకి ఇంకా స్నేహితులకి ఇంకా ఎవరికి చెప్పలేము. పీడకాలం అనుకుంటా పోయా. నీకు ఇచ్చిన మాట తప్పను, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు జరిగిందంతా పీడకాలం మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. ఎంతోమంది ప్రేమ జంటలు మన రాష్ట్రంలో దేశంలో నిర్లక్ష్యంతో ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఎవరికీ చెప్పకుండా పర్యాటక ప్రాంతం పేరుతో నిర్మానుష్య ప్రదేశాలకు ఏకాంతం కోసం వచ్చి అత్యాచారాలకు హత్యలకు గురవుతున్నారు. నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక అటు పోలీసులకు ఫిర్యాదు చేయలేక ఇబ్బందులు పడ్డ ప్రేమ జంటలు ఎందరో. స్వచ్ఛమైన నిజాయితీ గల ప్రేమికులు ఆనందం కోసం బయటకొచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి. మనం వెళ్ళే ప్రదేశం
పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. మీ నిజమైన ప్రేమ జీవితంలో సంతోషం నింపాలి తప్ప విషాదం మిగిలించొద్దనే ఉద్దేశంతోనే అనంతగిరి పోరగాళ్ళు ఓ చిన్న ప్రయత్నం. మీ మహేష్.